ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులు గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి సంఘటన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. 12 సంవత్సరాల విలియం కాల్గెట్ గారు ఉలిక్కిపడి లేచాడు. ఎవరో తలుపు తట్టుచున్నారు. ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారుగా లేచారు. ఈ విలియం కాల్గెట్ గారి యొక్క తండ్రి రాబర్ట్ గారు తలుపు తెరిచాడు. అది మార్చి నెల 1795 సంవత్సరం. ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వలస వెళ్ళినటువంటి బ్రిటిష్ జాతీయులు స్వాతంత్రం కోసం సమరం సాగిస్తూ ఉన్నారు. లండన్కి సమీపంలో ఉన్నటువంటి సోర్హామ్ అనేటువంటి గ్రామంలో నివసించే రాబర్ట్ కాల్గెట్ అమెరికాకు స్వాతంత్రం ఇస్తేనే మంచిదని చెప్పి వారికి ఒత్తాస పలికాడు. వలస అమెరికన్లను బలపరిచినందుకు రాబర్ట్ను ఉరి తీయవచ్చును లేదా ఖైదు చేయవచ్చును. అందువలన రాబర్ట్ స్నేహితుడు బ్రిటిష్ ప్రధాని అయినటువంటి విలియం ఫిట్ రాబర్ట్ గారిని ఏం చేయడంటే హెచ్చరించడానికి రహస్యంగా సమాచారం పంపించాడు. మీరు వెంటనే ఇంగ్లాండ్ విడిచి వెళ్ళిపోండి, లేకపోతే ప్రమాదం మీకు తప్పదు అనేటువంటి సమాచారం విన్నటువంటి వెంటనే కాల్గెట్ గారు కుటుంబము ఆ యొక్క ఇంగ్లాండ్ను వదిలి అమెరికాలో ఉన్నటువంటి బాల్టిమోర్ వెళ్ళటానికి వాడెక్కేశారు. మొదట వారు వ్యవసాయం చేశారు. తర్వాత సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీని నెలకొల్పారు. అందులో నష్టం వచ్చింది. ఇంకా ఫ్యాక్టరీని మూసేసి మరలా వ్యవసాయం చేయడం ప్రారంభించారు. 19 సంవత్సరాల విలియం న్యూయార్క్ నగరానికి వెళ్ళి సబ్బులు తయారు చేసే ఫ్యాక్టరీని నెలకొల్పాలని అనుకున్నాడు. బాల్టిమోర్ నుంచి న్యూయార్క్ వెళ్ళే వాడెక్కాడు. వాడ కెప్టెన్ చాలా మంచి క్రైస్తవుడు. అతడు విలియం తోటి, అబ్బాయి న్యూయార్క్ ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడంటండి. విలియం గారు, అయ్యా నేను 7 సంవత్సరాల పాటు ఒక షూ ఫ్యాక్టరీలో పనిచేశాను. అయితే నష్టం రావడం వల్ల ఆ ఫ్యాక్టరీ మూసివేశాం. నేను సొంతంగా చిన్న ఫ్యాక్టరీని పెట్టాలని చెప్పి న్యూయార్క్ నేను బయలుదేరానని చెప్పి అన్నాడంట. అందుకు నా కెప్టెన్ ఏమన్నాడంటే, చాలా మంచిది, నీవు నిజాయితీగా ఉంటే అభివృద్ధిని సాధిస్తావు. ఎవరో ఒకరు న్యూయార్క్లో గొప్ప షూ ఫ్యాక్టరీకి యజమానిగా ఉంటారు. అది నీవే కావచ్చు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. చాలామంది 100 గ్రాముల సబ్బు అని అమ్ముతారు, కానీ అది 90 గ్రాములే ఉంటుందయ్యా. అలా నీవు కక్కుర్తి పడొద్దు, మోసం చేయొద్దు. 100 గ్రాములు అంటే సరిగ్గా 100 గ్రాములు ఉండాలని చెప్పాడు. ఆ రాత్రి విలియం గారు బైబిల్ చదువుకుంటూ యాకోబు చేసిన తీర్మానం చదివాడు. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడైండును. మరియు స్తంభముగా నేను నిలిపినటువంటి ఈ యొక్క రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో కూడా 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆదికాండం 28వ అధ్యాయం 20-22 వచనాలు. ఈ మాటలు చదివినటువంటి విలియం కోల్గెట్ గారు మనసులో ఆయన కూడా యాకోబు వలనే కూడా నేను కూడా తీర్మానం చేసుకోవాలని చెప్పి ఆయన యొక్క ఆదాయం అంతట్లో కూడా 10వ వంతు అంటే 100 రూపాయల లాభం వస్తే ఖచ్చితంగా అందులో 10 రూపాయలు నేను దేవునికి ఇస్తాననుకున్నాడు. విలియం గారు స్థాపించినటువంటి కుటీర పరిశ్రమ దినదినం అభివృద్ధి సాధించింది. దినదినం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. 4 సంవత్సరాల్లో అక్కడ స్నానం సబ్బులను, సేవింగ్ సబ్బులను మరి తయారు చేయడం ప్రారంభించాడు. ప్రియులు గమనించాలి, ఇలాగా అతని మొదటి అడ్వర్టైజ్మెంటు మరి ఆ పేపర్లో ముందు పేజీలో రావటం, అతని మొదటి ఫ్యాక్టరీ, మరి ఇవన్నీ కూడా మనం గూగుల్లో మీరు చూడొచ్చు అనమాట. అతనికి 28 సంవత్సరాలు వచ్చేసరికి మేరీ గిల్బర్ట్ అనేటువంటి క్రైస్తవ యువతని వివాహం చేసుకున్నాడు.
వారికి 11 మంది పిల్లలు పుట్టారు. కుటుంబం అంతా కూడా క్రమంగా చర్చికి వెళ్ళేవారు. ఉదయము సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకునేవారు. వారి ఇంటిలోనికి కానీ ఫ్యామిలీలోనికి కానీ మరి పొగాకు ఉపయోగించే వారికి, మద్యం సేవించే వారికి ప్రవేశం లేదు. వాట్ ఏ వండర్ఫుల్! ఎవడైనా సిగరెట్ తాగేవాడు ఉంటే విలియం కోల్గేటర్ ఇంట్లోకి అవకాశం లేదు. మందు తాగేవాళ్ళకి అసలు అవకాశం, దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఇంకా వాళ్ళ ఇంట్లో అసలు అటువంటిది ఉండదని. విలియం గారి యొక్క ఆదాయం పెరిగిపోతూ ఉంది. కాబట్టి హోమిల్టన్ అనేటువంటి ఊర్లో ఒక కాలేజీ స్థాపించడానికి ఎంతో ధన సహాయం చేశాడు. అప్పుడు ఆ కాలేజీని కాల్గేట్ యూనివర్సిటీ అని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడైతేనే 575 ఎకరాల్లో ఆ యూనివర్సిటీ వ్యాపించి ఉంది. తన ఆదాయం పెరిగిన కొలది మరి దేవునికిచ్చే శాతాన్ని 10 నుంచి 20% పెంచాడు. తర్వాత 30% పెంచాడు. విలియం ఆదాయం చాలా పెరిగిపోవటం వల్ల 1857 మార్చి 25న ఆయన మరణించే నాటికి 90%, అంటే ₹100 ఆదాయం వస్తే ₹90 దేవునికి ఇచ్చేవాడు. ప్రపంచంలో సుమారు 88 దేశాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే టూత్పేస్ట్ కాల్గేట్ అని మీకు తెలుసా? ప్రియులారా గమనించాలి. మనం వర్ధిల్లే కొలది దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ఆలోచన విధానం దేవునికి దగ్గరవుతూ ఉండాలి. మనం ఇచ్చే విధానం దేవునికి దగ్గరవుతూ ఉండాలి. అందుకనే ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేయగలిగాడు. చిన్న ఆలోచన, కేవలం నా సంపాదన అంతట్లో ఒక 10% దేవునికి ఇస్తానని తీసుకుని దాన్ని డెడికేట్ చేసుకున్నాడు. చనిపోయేంత వరకు తీర్మానాన్ని మార్చుకోలేదు, కానీ పెంచుకున్నాడు. 10 నుంచి 90% వరకు వెళ్ళిపోయాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, ఆర్థికమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉన్నాం. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటూ ఉన్నాం, కానీ ఏ విషయంలోనూ అభివృద్ధి చెందాలో ఆ విత్తనం నాటాలి. ఏ పంట నీకు కావాలో ఆ యొక్క విత్తనం నాటాలి. కాబట్టి ఇక్కడ ఆర్థికపరమైన అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా దేవుని సందులో మనం కనిపెట్టి దేవుని మహిమార్థంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఇటువంటి తీర్మానాలతో దేవునికి అంటుకట్టబడినప్పుడు అద్భుతమైన ఫలితాలు, అలనాడు కోల్గేట్ గారి జీవితంలో చేసిన అద్భుతాలు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చేయడానికి సమర్థుడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యం తెలుస్తుంది. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి వారు నమ్మి అటువంటి విజయాన్ని స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్.